కమ్మని పిలుపు జగన్ కొత్త ఈక్వేషన్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏపీలో బలమైన సామాజిక వర్గాలు రాజకీయంగా దశాబ్దాలుగా ఆధిపత్యం చేస్తున్నవి ఉన్నాయి. అవే కమ్మలు, రెడ్లు. ఈ రెండు పార్టీలు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. అధికారం కోసం పోటీ కూడా ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటూ వచ్చింది. అయితే ఎంత పోటీ ఉన్నా టీడీపీలో రెడ్లు ఉంటారు. వారు మంచి పదవులు అందుకుంటూ వచ్చారు. అలాగే కాంగ్రెస్లో కమ్మలు మంచి పొజిషన్లు అందుకున్నారు. కీలక మంత్రిత్వ శాఖలను రాష్ట్రంలో, కేంద్రంలో నిర్వహించారు. పరిస్థితి ఎక్కడ మారింది అంటే విభజన ఏపీలోనే అని చెప్పాలి. వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయం రాజుకున్నప్పుడు సామాజిక ఆధిపత్య పోరు కూడా దానితో పాటే పెరిగింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు కూడా ఎక్కువ మంది కమ్మ ప్రజానీకం ఆసక్తి చూపించారు. అందుకే గుంటూరు, కృష్ణా జిల్లాలలో అత్యధిక సీట్లు వైసీపీకి దక్కాయంటే ఆ సామాజిక వర్గం వారి మద్దతు కారణంగా అని విశ్లేషకులు అంటున్నారు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి రాజధానిని వ్యతిరేకించేలా 3 రాజధానుల నినాదం అందుకోవడంతో ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత మొదలైంది. అంతేకాదు కమ్మవారికి మొదటిసారి కేవలం ఒకే మంత్రి పదవి ఇచ్చి రెండోసారి విస్తరణలో అసలు మంత్రి పదవి లేకుండా చేయడంతో వారిలో ఆగ్రహం మరింత పెరిగిందని అంటారు. ఇక కమ్మవారి ఆధిపత్యం ఉన్న విజయవాడ కార్పొరేషన్లో బీసీలను మేయర్ చేయడం సామాజిక సమీకరణలకు ఓకేగా ఉన్నా తమ మీద టార్గెట్గానే అని వారు భావించారు. అదేవిధంగా వారికంటూ కొన్ని అసెంబ్లీ సీట్లు దశాబ్దాలుగా ఉంటే వాటిలో బీసీలను, ఇతర సామాజిక వర్గాల వారిని దింపి తమను రాజకీయంగా దూరం పెడుతున్నారన్న ఆవేదన కూడా కనిపించిందని అంటారు. అంతేకాదు వారి చేతుల్లో ఉన్న పవర్ఫుల్ మీడియాను విమర్శించడంతో వదిలేయకుండా ఆయా మీడియా అధిపతులను టార్గెట్ చేయడంతో కూడా వారిలో వైసీపీ పట్ల కొత్త చర్చ మొదలైందని అంటారు. అంతేకాదు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నత పదవులలో ఉన్న సందర్భంలో సైతం వారి విషయంలో వ్యవహరించిన తీరు కూడా ఆగ్రహానికి కారణమంటారు. అయితే ఇవన్నీ వైసీపీ కావాలని చేసిందా లేదా అన్నది పక్కన పెడితే ఆ సామాజిక వర్గం మీద కత్తి కట్టారు అన్న భావన ఏర్పడడానికి మాత్రం రీజన్ అయిందనే చెబుతారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు చాలామంది కమ్మ సామాజిక వర్గం నేతలు వైసీపీని వీడారు. ఓటమి చెందాక అనేక మంది ఆలోచనలో పడ్డారు. ఇక వారిని ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం వేధిస్తుంది అని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే దాని వెనుక రాజకీయ వ్యూహం ఉందని అంటారు. వైసీపీ తమ సామాజిక వర్గం మీద కత్తి కట్టింది అన్న భావజాలాన్ని వారిలోకి బలంగా వ్యాప్తి చేయడం జరిగిందని అంటారు. ఇంత జరిగిన తర్వాత వైసీపీ అధినాయకత్వం ఎట్టకేలకు మేల్కొందని అంటున్నారు. జగన్ స్వయంగా కమ్మలను వెంటేసుకొని వస్తూ తాజాగా రెంటపాల నుంచి చేసిన బిగ్ సౌండ్ వెనుక కూడా ఓ స్ట్రాటజీ ఉందని అంటున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గంతో పెట్టుకొని రాజకీయంగా వైసీపీ నష్టపోయింది అన్నది కూడా ఉంది. ఇక చూస్తే పార్టీలో ఉన్నవారు కూడా ఇబ్బందులతో కొత్త ఆలోచనలు చేసేలా ఉన్నారని అంటున్నారు. దాంతో వారికి వెన్నుదన్నుగా అధినాయకత్వం నిలవాల్సిన సమయం, సందర్భం కూడా ఉంది అని అంటున్నారు. అందుకే జగన్ కమ్మలు మా పార్టీలో ఉండకూడదా చంద్రబాబు అని చాలా ఓపెన్గా ప్రశ్నించారు. ఒక కులం వారు ఒకే పార్టీలో ఉండాలని ఏమీ ఉండదు. రాజకీయంగా అది తప్పుడు వ్యూహం అవుతుంది కూడా. అందుకే ఈ రోజుకి వైసీపీలోనూ కమ్మలు ఉన్నారు. అయితే వారి మీద కేసులు పడడం అన్నది ఒకటి ఉంది. దానికి వారి స్వయంకృత అపరాధం కూడా తోడైంది అన్నది ఉంది. అదే సమయంలో తాము ఇబ్బందులు పడుతుంటే అధినాయకత్వం నుంచి భరోసా గట్టిగా లేదన్న వేదన ఉంది. ఇలా అన్నీ కలిసి మరి వైసీపీ అధినేత నోటి వెంట ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేయించాయని అంటున్నారు. అయితే ఎవరు ఏ పార్టీలో ఉండాలో వారే డిసైడ్ చేసుకుంటారు. అడ్డుకోవడానికి అధినేతలు ప్రయత్నించినా అది జరిగేది కాదు. కాకపోతే పార్టీలే తమ విధానాలు, ఆలోచనలను మార్చుకుంటే, తాము అందరి వారమని ఆచరణాత్మకంగా రుజువు చేసుకుంటే కనుక తప్పకుండా అన్ని కులాలు, అన్ని పార్టీల్లోనూ ఉంటాయి. చేయాల్సింది, మారాల్సింది అధినేతల ధోరణులు, వైఖరులు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఒక బలమైన సామాజిక వర్గానికి బాసటగా నిలుస్తూ చేసిన ప్రకటన మాత్రం వైసీపీకి మేలు చేసేదే అంటున్నారు.
ఇదే కాకుండా ముందు ముందు గుణాత్మకమైన మార్పు వైసీపీలోనూ రావాల్సి ఉందని అంటున్నారు.